భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. నక్కకి నాగలోకానికి కంపారిజన్ ఏంటండి అని మన వాళ్ళ దగ్గర మన తెలుగులో ఉంది కదా సామెత. నక్కకి నాగలోకానికి పొత్తేమిటి, పోలికేంటి, ఓన్లీ నా. అలాగానే ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఒకడు తమిళనాడు, ఇంకోడు మన తెలుగు రాష్ట్రం డిప్యూటీ చీఫ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ గాడు. సరే, ఇప్పుడు నక్కెవరో నాగలోకెవరో మీకు అర్థమైపోయింటుంది. పవన్ కళ్యాణ్ ఒక గ్రేట్ లీడర్. ఆయన సొంతంగా సొంత దమ్ముతోటి ప్రజల ముందు ఉండి 10 ఏళ్ల పాటు స్ట్రగుల్ అయ్యి ఆ పొజిషన్కి వచ్చాడు. తర్వాత అతను మాట మెండే వ్యక్తి, ఈ అందరికీ ఉపకారం చేద్దాం అనుకునే వ్యక్తి. ఆయనలో ఉన్న సద్గుణాలు చెప్పాలంటే సరిపోడు, ఒక వీడియో సరిపోదు. సరే, అలాంటిది ఇక్కడ డిప్యూటీ சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதை நாசம் பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I will tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. CM Andhra. అక్కడ ఉదయనిధి స్టాలిన్ వాడు ఏకంగా సనాతన ధర్మాన్నే ఇరాడికేట్ చేస్తాడు. సనాతనం అంటేనే అది ఎప్పుడూ ఉండేదిరా బాబు, వాడికి తెలియదు. అది మనిషి ఉన్నంత కాలం ఉండేది సనాతన ధర్మం. ఎందుకంటే అది రిలీజియన్ కాదు, ఇట్ ఈస్ నాట్ రిలీజియన్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళకి అర్థం కాక ఇలా ఏడుస్తాడు. మిగతా అన్నీ వస్తాయి, పుడతాయి, పోతాయి. క్రిస్టియానిటీ 2000 ఏళ్ల క్రితం పుట్టింది, ఇస్లాం 1600 ఏళ్ల క్రితం పుట్టింది. ఎలా పుట్టాయో పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియానిటీకి మన దేశంలోనూ ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ దేశంలో తప్ప ఎక్కడ పుట్టిందో అక్కడ ఆదరణ లేదు దానికి. చర్చిలన్నీ అమ్మేసుకుని దాంట్లో మాస్కులు కట్టుకుంటున్నారు. ఇంకా ఇస్లాం పట్టుకుని అవసరం, ఎందుకంటే దాంట్లో కొన్ని చెడ్డ గుణాలు మరి ఏంటో అది ఈ చెడు బాగా అందరికీ నచ్చుతుంది. 5 పెళ్ళాలు వేసుకో, ఎవరిని పడితే అంటే ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకో, అలాంటి మంచి మంచిగా చెప్తారు వాళ్ళు సిద్ధాంతాలు. దాంతో అది కొంచెం అనుకూలంగా ఉంటుంది, దుష్ట శక్తులకి అనుకూలంగా అనిపిస్తుంది. సో రాక్షస ప్రవృత్తి కల వాళ్ళకి కొన్ని మతాలు చాలా నచ్చుతాయి. కాకపోతే అది ఎన్నాళ్ళు. ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్లో 90% పీపుల్ దే హేట్ ఇస్లాం, దే వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇస్లాం. కాకపోతే ఓ 10% వాళ్ళని అనగదొక్కి తొక్కి తాటిస్తున్నారు. అలా ఉంటుందండి. అంటే మనం మారుదామన్నా మనం పైకి రాలేము మనకి. అలాంటి మతాలు అవి. సో అవన్నీ అసలు మతం గురించి పక్కన పెట్టండి, మనుషుల గురించి చెప్పుకుందాం. డిప్యూటీ సీఎంస్ 2 ఉన్నారు. ఒకడేమో మన ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్, గ్రేట్ గై, ఎక్సలెంట్. ఏం చెప్తున్నాడండి అతను మాట్లాడే తీరు, ఆయనకున్న దమ్ము, ధైర్యం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే ఏ పాలిటిషియన్ ఇప్పుడు దాకా హిందూయిజం ప్రోగ్రాం మాట్లాడడానికి భయం అండి. ఈ నా కొడుకులు ఓట్ల కోసం అడుక్కునే నా కొడుకులు ఉంటారు కూడా ఒక్కడు, ఇంక్లూడింగ్ మోదీ, హిందూయిజం అంటే అతను హిందూయిజం ఎప్పుడూ కించపరచలేదు, కానీ మిగతా రిలీజియన్స్ ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టే దమ్ము లేదు. యోగి ఆదిత్యనాథ్ గారికి ఉంది, తర్వాత మన పవన్ కళ్యాణ్కి ఉంది. హిందూయిజంకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ ఇస్తున్నానని చెప్పి ఒక ఏకైక వీరుడు పవన్ కళ్యాణ్. అలాగే ఓట్ల కోసం ఏడ్చి ఉన్నది లేనిది చెప్పి
వాళ్ళ ఆవిడేమో హిందూ అట, గుడికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మగారు గుడికి వెళ్ళిపోతారు పాపం. వీడు మాత్రం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు. సరే, ఇవన్నీ చెప్పుకోవడం వేస్ట్. మంచి వాళ్ళ గురించి చెప్పుకుందాం, చెడు చెప్పొద్దు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.